హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు మనిషి పుట్టుక పుట్టిన తర్వాత అట్లీస్ట్ మనిషి పుట్టుక పుట్టకపోయినా కూడా ఏదో జంతువు పుట్టుక పుట్టినా కూడా చిలుకలు వెళ్ళి గుళ్ళల్లో ఉంటాయి, పాములు వెళ్ళి గుళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి, పక్షులన్నీ ఉంటాయి, చివరి కుక్కలు కూడా అప్పుడప్పుడు దేవుడి దగ్గర పూజిస్తూ కనిపిస్తూ ఉంటాయి. అంటే భక్తి భావన అనేది ప్రతి ఒక్క జంతువుకి ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత ఉంటుంది. అసలు ఎటువంటి భక్తి భావన లేకుండా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, కొద్దిగా కూడా ఆలోచించకుండా ఎంతోమంది దైవమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ ఉందంటూ ఒక స్టేట్‌కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొద్దిగా కూడా ఆలోచించకుండా, కొద్దిగా కూడా రీసెర్చ్ చేయకుండా, ఒక్క ఆధారం కూడా లేకుండా ఒక కామెంట్ చేయటం అనేది నాకు తెలిసి టోటల్ ఎంటైర్ వరల్డ్‌లోనే ఏ నేత, ఏ నాయకుడు అనలేదు, ఏ పొలిటీషియన్ కూడా ఇంత బ్లండర్ మిస్టేక్ చేసి ఉండరు అనేది మాత్రం వాస్తవం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన 3, 4 నెలలకే లడ్డు వివాదం లేపారు. ఇన్ని రోజులు లడ్డు వివాదం లేపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపిస్తూ అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్స్‌ని తప్పుడు వ్యక్తులుగా నిరూపిస్తూ ఎంత దారుణమైన వ్యవస్థని, ఎంత దారుణమైనటువంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేశారంటే టోటల్ హిందూ సమాజంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక పానిక్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయడం జరిగింది గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్‌లో ఒక్కటన్నా సరిగా నెరవేర్చారా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూ పైనే ఇటువంటి చీప్‌గా మాట్లాడారంటూ అందరూ చెప్తూ ఉన్నారు. ఏ ఆధారాలతో మాట్లాడావంటూ కోర్టులు కూడా ప్రశ్నించినా కూడా ఎదుటివాడిపైన బురద చల్లడం కోసమే చివరికి దేవుడిని కూడా వదలకుండా వాడాడు ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ ఒకంత డౌటు, ఏమో కలిసిందేమో అని. కానీ ఇప్పుడు సిట్ అధికారులు ఫైనల్‌గా ఛార్జ్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది కోర్టులో. అయితే ఈ ఛార్జ్ షీట్‌లో ఎక్కడా కూడా జంతువులకు సంబంధించిన బీఫ్, పిగ్, అదేవిధంగా ఫిష్ ఆయిల్స్ ఎక్కడా కలవలేదు అని సుస్పష్టంగా రాయటం జరిగింది. ఇప్పుడు చెప్పండి, లడ్డూలో ఏ కల్తీ లేదు తేలింది కదా! లడ్డూలో కల్తీ లేదని తేలింది. బీఫ్ ఆయిల్ కానీ, బీఫ్‌కు సంబంధించిన, పిగ్‌కు సంబంధించిన ఇవేమీ లేవని తేలింది. క్షమాపణలు చెప్తారా మరి భక్తులకి? చెప్పే దమ్ముందా? చెప్పగలిగే అంత పెద్ద మనసుందా ఈ సో కాల్డ్ ఈ ఇద్దరికి? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ద గ్రేట్ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, ఇద్దరికి దీని గురించి మాట్లాడే హక్కు ఉందా? ఈయనైతే లడ్డూలో కల్తీ జరిగిందని క్లియర్‌గా చెప్పిన వ్యక్తి, జంతు వ్యర్థాలతో అని చెప్పిన వ్యక్తి. ఈయనైతే ఒక అడుగు ముందుకేసి అయోధ్యకు పంపించినటువంటి 1,00,000 లడ్డులు కూడా ఇలాగే కల్తీ జరిగిందని నిర్లజ్జగా ఇతను మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్. పైగా దీనికి సనాతన ధర్మం అనే ముసుగు అప్పటికప్పుడు వేసుకొని అందరినీ నమ్మించే ప్రయత్నం. అది కాక ఏదో ప్రాపపక్షాలను చేయాలంటూ స్టెప్స్ కింద నుంచి పైకి కడిగి తన భక్తిని చాటుకున్న వైనం. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడం వల్ల, అతను హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిందని నిరూపించడం కోసం వీళ్ళిద్దరు పడిన కష్టం పాట్లు అన్నీ ఇన్ని కాదు. చివరికి సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక చూసినప్పుడు ప్రతి ఒక్కరికి చాలా 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 డౌట్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి మీకే చూపిస్తా. ఇంత దారుణంగా ఒక వ్యక్తి ఆబద్ధాలాడతాడు, ఇంత దారుణంగా ఒక వ్యక్తి వంగి ఊడిగం చేస్తాడా, ఇంత దారుణంగా ఒక వ్యక్తి ప్రజల మనోభావాలని, హిందూ సమాజాన్ని మోసం చేస్తాడా, ఇంత దారుణంగా ఇచ్చే డబ్బుల కోసమో, కక్కుర్తిపడి పదవి కోసమో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నిరాధారణంగా చేస్తారా అంటే ఇదే నిలువెత్తు నిదర్శనం. ఒకసారి మీరు చూడండి. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్డు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు
కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య చూసారా? కొద్దిగా కూడా సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, కొద్దిగా కూడా ఆలోచన లేకుండా, ఒక్క ఆధారం కూడా లేకుండా, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, సనాతన ధర్మాన్ని ముసుగేసుకొని మోస్తున్న వ్యక్తిగా తనని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నట్లయితే, అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి 1,00,000 లడ్డుల్లో కూడా బీఫ్ కొవ్వు, పిగ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని నిర్లజ్జగా చెప్తూ ఉన్నారు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారి మాటలు దశాబ్దాలుగా అంటారు మరి. రామమందిరం కట్టి మనకెప్పుడో తెలుసు, మన కళ్ళ ముందు మొన్నే కట్టింది. దానికి కూడా ఈయన ఒక అర్థం చెప్తాడు, వినండి. ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఇటువంటి మాటలు మాట్లాడటానికి మనిషి పుట్టుక పుట్టిన ఏ ఒక్కడైనా కూడా భయపడతాడు. నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం పైన ఆరోపణ చేయాలంటే ఆలోచిస్తారు. కానీ గతంలో ఈయన క్రిస్టియన్ అవ్వటం వల్ల, బాప్టిజం తీసుకోవటం వల్ల ఆ దేవుడంటే భయం లేకుండా ఉన్నతంగా ఉన్నటువంటి సనాతనవాదిగా మారి, ఆ భయాన్ని వ్యక్తపరచకుండా ఇలా మాట్లాడా అనే విధంగా కూడా అనిపిస్తూ ఉంది. అప్పుడు ఈయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు సిట్ నివేదికలో బీఫ్ ఆయిల్ కానీ, పిగ్ ఆయిల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదంటూ సుస్పష్టంగా రాశారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎవరైనా హిందూవాదులు కానీ ఇలా లడ్డూలో కల్తీ కలిసిందని నమ్మిన వాళ్ళు ఏ చెప్పుతో అయినా కొడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడింది తప్పని చెప్పు తీసుకొని అక్కడ దొరికినప్పుడు కొడితే ఏంటి? ఏం చేస్తారు? డిప్యూటీ సీఎం హోదాలో ఒక మంచి హీరో హోదాలో ఉన్న మీరు చెప్పు దెబ్బ తినాల్సిన అవసరం ఉందా? అంటే అందరూ ఒకే విధంగా ఉండరు కదా! ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారిపైనే ఒక అడ్వకేటు షూ ఇసిరిన సందర్భాలు మనం చూసాం. ఎందుకు? కేవలం అక్కడ విష్ణుమూర్తి తల లేదు, ఎప్పటినుంచో లేదు, దాన్ని రిపేర్ చేయించాలని చెప్తే, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్‌లో ఉండేది, దాన్ని మనం చేయించలేము, కావాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నందుకు షూ విసిరాడు. మరి కేవలం విష్ణుమూర్తి తల కొన్ని దశాబ్దాలుగా లేనిదాన్ని వద్దన్నందుకు షూ విసిరితే, కలియుగ ప్రత్యక్ష దైవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కొద్ది కూడా చింత, ఆలోచన, భయం లేకుండా, కానీ భక్తి కూడా లేదని చెప్పాలి, లేకుండా ఇంత అనుచితంగా అండ్ ఇంకొకటి, ఇక్కడ నుంచి 1,00,000 లడ్డులు అయోధ్యకు పంపించిన వాటికి ఎవరైతే దాత ఉన్నారో ఆయనే నెయ్యి సేకరించి ఆయనే తిరుమలకు తీసుకొచ్చి ఆ నెయ్యినిచ్చి ఈ నేతితో చేయండి అని ఆయన అడిగాడు. ఆ నేతితో చేశాడు. అది కూడా తెలియకుండా ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి విచ్చలవిడిగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. ఇది దేశం అంతా దీన్ని కలిగిపోయింది. రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. చూడండి ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో. ఇటువంటి అపవిత్రం అంటే ఏ చర్చి మీద జరిగినా, ఏ మసీదులో జరిగినా అల్లకొల్లాలు చేస్తే, మరి నువ్వు చేస్తుందేంటి? జరగకుండానే వాగుతున్నావు కదా, కులాలని మతాలను రెచ్చగొడుతున్నావు కదా, నిన్నేం చేయాలి పవన్ కళ్యాణ్? ఊరూరు ఉరికించి కొట్టాలా? లేదంటే ఎందుకురా ఇలా అబద్ధాలు ఆడావనేసి ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కళ్ళు వీడియోలు పెట్టి ప్రశ్నించాలా? సిగ్గు అప్పుడైనా వస్తుందా? ఇక్కడ కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశారు ఈయన అప్పట్లో. ప్రపంచంతో మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోతుంది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు రామజన్మ అయోధ్య మీరు కనుక చూసినట్లయితే ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అంతే దారుణంగా దాన్ని రక్తి కట్టించిన చంద్రబాబు నాయుడు గారు అనే టీంని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? సమర్థించిన వాళ్ళు ఎవ్వరు కూడా హిందువులు కాదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పైన వీళ్ళు చేసినటువంటి దాడి పూర్తిగా పర్లేదు, పూర్తిగా సమాజ హితం కాదు. కేవలం కుల విద్వేషాలు, సామాజిక విభేదాలు, ఒకరిని ఒకరి మధ్య మతాలకు సంబంధించిన చిచ్చు పెట్టి రగిల్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వీళ్ళు ప్రయత్నించారనటంలో మీరేమంటారు? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు క్షుణ్ణంగా చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా మీ ఇంట్లో అయినా ఎవరైనా దేవుడిని నమ్మి ప్రమాణం చేసినా,
దేవుడు ముందు అబద్ధాలాడినా వాళ్ళ బ్రతుకులు, జీవితాలు ఏమైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు. మీలో ఎవరు హిందువులున్నా, వెంకటేశ్వర స్వామిని కుల దైవంగా, ఎలవేల్పుగా కోల్చుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళందరినీ తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిని చెప్పుతో కొట్టినట్టుగా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి ఒక అసత్య ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,00,000 లడ్డులని జంతువుల కొవ్వుతో తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పి 4 అడుగులు ఇంకా ముందుకేసి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ రోజు నానా యాగి చేసి అసలు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, లేదంటే ఆ మనుషుల కొవ్వు, ఈ మనుషుల కొవ్వు అని చెప్పి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఈరోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా జంతువుల కొవ్వు అన్నారు, ఇప్పుడేమో మీరే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు, అది కూడా మీరు నియమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులుగానే అధికారులుగా నియమించుకున్నటువంటి ఆ సిట్టు అది జంతువుల కొవ్వు, అసలు దానికి సంబంధమే లేదు, అదేదో కల్తీ నెయ్యి అని చెప్పి, అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అని కొద్దిసేపు. ఇది కూడా దుష్ప్రచారమే. ఎందుకంటే అసలు కల్తీ నెయ్యే కాదు, అది అవకాశమే లేదు. 2019 to 24 అంతకుముందు ఆ బోలే బాబా డైరీకి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన అదే బోలే బాబా డైరీ తర్వాత కూడా సప్లై చేసింది. మరి బోలే బాబా డైరీ మొన్న కల్తీకి పాల్పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కల్తీకి పాల్పడే ఉండాలి. సో అప్పుడు అదే పామాయిల్, అదే కెమికల్ కలిపిన ద్రవంతోనే లడ్డూలు తయారు చేసి ఉండాలి. సో నిన్న సిట్టు ఛార్జ్ షీట్ వేసింది, ఫైనల్ ఛార్జ్ షీట్ 600 పేజీలతో. ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఏదైతే 2019-24 మధ్య 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశారని చెప్పి ఏదైతే దీంట్లో ఇక్కడ 60 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేశారని చెప్పి రాసి టీటీడీకి 250 కోట్ల నష్టం వచ్చింది, కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారనే నిగ్గు తేల్చారని రాశారు. ఢిల్లీలోని మలేషియా పామాయిల్ దిగుమతిదారు నుంచి హర్ష ఫ్రెష్ డైరీ పేరుతో పామాయిల్. ఈ హర్ష ఫ్రెష్ డైరీ ఎవరు? బోలే బాబా పేరు మార్చితే హర్ష ఫ్రెష్ డైరీ. బోలే బాబా అన్న హర్ష ఫ్రెష్ డైరీ అన్న ఒకటే. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా అంకురార్పణ జరిగింది. చేసే పాపాలన్నీ మీరు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేటటువంటి కార్యక్రమం కాకేంటి? అసలు ఈ అధికారులే సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తెలుసు కదా, మామూలు శ్రేష్ఠ త్రిపాఠి కాదు, ఈయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి. అలానే గోపీనాథ్ జెట్టి వీళ్ళతో కూడినటువంటి సిట్టు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి కలిసిందని ఇవ్వాలి కదా రిపోర్టు. ఇవ్వకపోతే కుదరదు. ఎందుకు? ఆల్రెడీ జంతువులు కోవన్నారు, అది పోయింది, సరే కల్తీనేయనన్నా జనాల్లోకి ఎక్కించాలి. అందుకనే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ నియమించుకొని ఏదో కలవపోయినా జంతువుల కొవ్వు కలిసేసింది అని వాటి ప్రచారం చేశారు. ఇప్పుడు కల్తీనే కలవపోయినా కలిసేసిందని ప్రచారంతో దాన్ని ఏదో ఒకటి చూపించేసి ఇది మొత్తం నిందితులుగా అంట అంతమంది 36 మంది పెట్టారు. దీంట్లో ఎవరు పొలిటికల్ లీడర్లు అయితే ఎవరు, పొలిటికల్కి సంబంధించి అయితే ఎవరు లేరు, అందరూ ఉద్యోగస్తులు, లేదంటే వాళ్ళకి సంబంధించిన డైరీ అదే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళలో చిన్న అప్పన్న గురించి రాశారు కదా, ఏది బోలే బాబా డైరీ దానికి సంబంధించి రాస్తూ ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు. ఎవరు పిఏగా చేశాడు? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కదా నెల నెల శాలరీ ఇస్తుంది, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని రాయాలి కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర పనిచేసి తర్వాత వెళ్ళి TV5లో పనిచేస్తే ఆంధ్రజ్యోతి కింద రాస్తారా, TV5 కింద రాస్తారా? ప్రజెంట్ ఏంటో చేస్తుంటే దాని కింద రాస్తారు కదా. వేమిరెడ్డి నెల నెల శాలరీ వెళ్తుంటే వేమిరెడ్డి పిఏ అవుతాడు, సుబ్బారెడ్డి గారు పిఏ అవుతాడు అప్పన్న. ఇక్కడ కూడా దుష్ప్రచారం అనమాట. ఇలా ఉంటాయి ఇలా బతుకులు. సో జంతువుల కొవ్వు కలవలేదు, ఎటువంటి కల్తీ నెయ్యి కూడా కలవల, కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు వేసుకొని కల్తీ నెయ్యి అని చెప్పి చెబుతున్న పరిస్థితి. సో క్లియర్గా బోలే బాబా డైరీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పర్మిషన్ ఇచ్చినటువంటి డైరీని. మరి ఆ బోలే బాబా డైరీలో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 టైంలో నియమించబడింది. అప్పుడు కూడా కల్తీ నెయ్యే ఉండొచ్చుగా. ఇప్పుడు 19 నుంచి 24 వరకు కల్తీ నెయ్యి ఉంటే ఈ విషయాలని క్లియర్గా మనం పరిశీలిస్తే కేవలం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పారు. ఏమని? అన్ని డిపార్ట్మెంట్లు వేయడం నాకు ఈజీయా, కానీ తిరుపతికి సంబంధించిన అధికారులను ఎంచుకోవడం నాకు ఎందుకు కష్టము. ఎందుకంటే
చాలా చాలా ఆలోచించి వేయాలి అని తన చిత్తశుద్ధిని తెలియజేసినటువంటి ఘటనలు మనకు తెలుసు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి మాట ఏంటంటే, చిన్న పిల్లలు స్కూల్లో తినే ఆహారం సరిగా లేదని, పౌష్టికాహారం పెట్టాలని, గుడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని ఒకటికి 10 సార్లు తరచి తరచి ప్లాన్ చేసి వాళ్ళ మెనూనే మార్చి పౌష్టికాహారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లల్లో దేవుడైతే, దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎలా కల్తీ చేస్తారని చెప్తున్నారా వేస్ట్ ఫెలోలారా అని అడుగుతూ ఉన్నారు. నిజమే కదా! చిన్న పిల్లలకే మంచి ఆహారం పెట్టాలనుకున్న వ్యక్తి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదానికి కల్తీ జరుగుతుందంటే ఊరుకుంటారా? చెప్పు తీసుకొని కొడతాడు. అటువంటి ముఖ్యమంత్రిని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాకూడదని ట్రై చేసే క్రమంలో ఇలా గూపుడు పుటానిగా, మూకుమ్మడిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు పైన ఒక విష ప్రచారం చేయాలని చేసినటువంటి దారుణం ఇది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనసుల్లో అల్లకొల్లాలు సృష్టించి, హేట్రెడ్నెస్ని పెంచి, కుల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ చిట్ విచారణలో ఎవరైతే అధికారులు పేర్లు పెట్టారో వాళ్ళు కూడా తప్పుడుగా పెట్టారు అనేది కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే వాస్తవం ఒకటే, ఎటువంటి కల్తీ జరగలేదు. స్వచ్ఛమైన నెయ్యితోనే తిరుమల తిరుపతి లడ్డూలు ప్రసాదంగా ఇవ్వబడినాయి భక్తులకి. గుండెల మీద చెయ్యేసుకుని అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు జరగకుండా మీ మనోభావాలని, మీ భక్తిని కాపాడేటువంటి ఆలోచన ఆయనకు తప్పించి ఎప్పుడూ తప్పు చేసే ఆలోచన ఆయనకు ఉండదు. అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.